మీరుంటున్న ఇల్లు ఉన్నట్టుండి కూలిపోతే పరిస్థితి ఏంటి? కాసేపు ఏం ప్రశ్న అడుగుతున్నావురా? ఒకసారి ఆలోచించండి. మీరు నివసిస్తున్న ఇల్లు ఉన్నట్టుండి కూలిపోయింది ఏంటి పరిస్థితి? జీవితం చిన్నాభిన్నం అవుతుంది. అవునా కదా? మనం నివసించే ఇల్లు అది అద్దెల్లైనా, ఓన్ హౌస్ అయినా ఏదైనా కానీ ఎంతో దృఢంగా నిర్మించుకుంటాం కదా? చాలా స్ట్రాంగ్గా ఉండాలి, కూలిపోకుండా ఉండాలి, మనల్ని ప్రొటెక్ట్ చేయాలి మనం నివసించే హౌస్ అయితే. నా క్వశ్చన్ ఏంటంటే, మన మైండ్ మన ఇంటిలాగే స్ట్రాంగ్గా ఉందా? ఇల్లు గనక ఉన్నట్టుండి కుప్ప కూలిపోయిందా మొత్తం జీవితం నాశనం అయిపోతుంది. మరి మైండ్ మనం ఉన్నట్టుండి కొలాప్స్ అయిపోతే, ఉన్నట్టుండి మన కాన్ఫిడెన్స్ని కోల్పోతే, ఉన్నట్టుండి మన హ్యాపీనెస్ని కోల్పోతే, ఉన్నట్టుండి మన ధైర్యాన్ని కోల్పోతే, అర్థమవుతుందా అండి? స్లోగా గ్రాడ్యువల్గా పడటం వేరు. నేనేమన్నా ఇల్లేదో ఇవాళ ఒక చోట డ్యామేజ్ అయింది, ఇంకో చోట డ్యామేజ్ అయింది, అట్లా గ్రాడ్యువల్గా కాదు. ఇల్లు ఉన్నట్టుండి కుప్పకూలిపోయింది. సేమ్ అదే రకంగా మైండ్ కూడా అయితే ఏంటి పరిస్థితి? అర్థమవుతుందా అండి? పరిస్థితి ఏంటంటే జీవితం చిన్నాభిన్నం అవుతుంది. మన నిర్ణయాలు కరెక్ట్గా తీసుకోలేము. ఎవరి మైండ్ అయితే వీక్గా ఉంటుందో వాళ్ళ డిసిజన్ మేకింగ్ చాలా పూర్గా ఉంటుందండి. అయితే క్వశ్చన్ ఏంటంటే, మరి మనం ఇల్లు స్ట్రాంగ్గా ఉందో వీక్గా ఉందో ఈజీగా అనుకోవచ్చు. మన మైండ్ స్ట్రాంగ్గా ఉందా లేదా? స్ట్రాంగ్గా ఉండే మైండ్స్ ఎలా ఉంటాయి, ఆ పీపుల్ ఎలా ఉంటారు, వాళ్ళలో ఏమైనా స్పెసిఫిక్ క్వాలిటీస్ ఉంటాయా? ఒకసారి ఆలోచించండి. సేమ్ పరిస్థితి ఒక వ్యక్తి చాలా స్ట్రాంగ్గా నిలబడి ముందుకు దూసుకోపోగలుగుతున్నాడు, ఒక వ్యక్తి దూసుకోపోలేకపోతున్నాడు, పతనం అవుతున్నాడు. ఎందుకు? సేమ్ సిచ్యువేషన్ కానీ రెస్పాన్స్ డిఫరెన్స్ ఎందుకు వస్తుంది? ఎందుకంటే వీళ్ళ మైండ్లో ఏదో సెపరేట్ ఉందండి. అంటే ఒక సెపరేట్ పార్ట్ ఉందా? కాదు, ఆలోచన విధానంలో తేడా ఉంది. సక్సెస్ఫుల్ పీపుల్ అందరూ, ఎదిగిన వాళ్ళందరూ వాళ్ళ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ వాటి మీదనే ఎదగలేదండి, మైండ్ సెట్ మీద ఎదిగారు. సో ఈ వీడియోలో ఏ క్వాలిటీస్ ఉంటే మనం మానసికంగా దృఢంగా ఉన్నట్టు, మెంటల్గా స్ట్రాంగ్గా ఉన్నట్టు అని మనల్ని మనం ఎలా చెక్ చేసుకోవచ్చు, ఆ క్వాలిటీస్ ఏంటి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఎంవిఎన్ కశ్యప్ ఒక అమేజింగ్ లైఫ్ కోచ్. ఎందుకంటే జీవితంలో అయినా బిజినెస్లో అయినా సమస్యలు, కష్టాలు, నష్టాలు వస్తుంటాయి. అటువంటి టఫ్ టైమ్స్ని ఎదుర్కోవాలంటే మన మైండ్ టఫ్గాను అన్షేకబుల్గా ఉండాలి. ఎంవిఎన్ కశ్యప్ కండక్ట్ చేసే వర్క్షాప్స్ బీ అన్షేకబుల్ కానివ్వండి, లేదా ఎమోషనల్ మాస్టరీ కానివ్వండి, ఇటువంటి ప్రోగ్రామ్స్ మనల్ని మానసికంగా దృఢంగా చేసి తద్వారా మన ఎదుగుదలకు దోహదపడుతున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ఇటువంటి ప్రోగ్రామ్స్ మీరు మరిన్ని చేయాలని కోరుకుంటూ విషింగ్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ కశ్యప్. గుడ్ లక్. కంటెంట్లోకి వెళ్ళే ముందు మన అప్కమింగ్ ప్రోగ్రామ్స్ 10 days ప్రోగ్రామ్ ఇమోషనల్ మాస్టరీ. ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఇమోషన్ గురించి, భయం, కోపం, సెల్ఫ్ డౌట్, ఇలా ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఇమోషన్ గురించి, దాన్ని ఎలా, ఆ ప్యాటర్న్స్ ఏంటి, అవి ఎందుకు ట్రిగర్ అవుతాయి, దాన్ని ఎలా మేనేజ్ చేయాలి, 10 days జర్నీలో 10th day వచ్చేటప్పటికి మానసికంగా చాలా దృఢంగా ఎదిగేటట్లు మనం నిలబడతాం, అవి మనం నేర్చుకుంటాం. అది నేర్పించడానికే ఇమోషనల్ మాస్టరీ 10 days ఉంటుంది. అతి తక్కువ ప్రైజ్కి చేసే ఏకైక ప్రోగ్రామ్ ఈ ఇమోషనల్ మాస్టరీ. November 14th నుంచి స్టార్ట్ అవుతుంది. ఫర్ మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ ద నెంబర్ ఆన్ ద స్క్రీన్. సో ఫస్ట్ క్వాలిటీ ఏంటంటే కన్సిస్టెన్సీ ఉంటుందండి. కన్సిస్టెన్సీ ఉండటం అంటే కలిసి వచ్చినప్పుడు కన్సిస్టెన్సీ ఉండటం అది ఎవరికైనా ఉంటుందండి. అంటే అన్నీ కలిసి వచ్చినప్పుడు అంటే పరిస్థితులు అనుకూలించినాయి, మూడ్ ఉంది, చేయాలన్న మూడ్ ఉంది, మోటివేషన్ ఉంది, ఇబ్బందులు లేవు. సో ఏ వ్యక్తి అయినా కన్సిస్టెంట్గా ఉంటాడు. కానీ అన్సర్టెనిటీ వచ్చినప్పుడు కన్సిస్టెంట్గా ఉండాలి. అన్సర్టెనిటీ అంటే అర్థం ఏంటంటే సమస్యలు అనుకోండి, చిక్కులు అనుకోండి, ప్రాబ్లమ్స్ అనుకోండి, ఛాలెంజెస్ అనుకోండి, అవి వచ్చినప్పుడు కూడా, అంటే పరిస్థితులు అనుకూలించనప్పుడు కూడా చెయ్యాలనుకున్న పని కన్సిస్టెంట్గా చెయ్యగలగటం, ఇది ఒక స్ట్రాంగ్ మైండ్ ఉన్నవాడి లక్షణం. చాలా పెద్ద క్వాలిటీ అండి ఇది. మీరు ఇందాక నేను అన్నాను సేమ్ సిచ్యువేషన్ 2 different రెస్పాన్సెస్ అని. మీరు చూస్తే మీరు స్పోర్ట్స్ తీసుకోండి, ఒక స్పోర్ట్స్ కేటగిరీ తీసుకోండి. కొంతమంది ఎన్ని కష్టాలు వచ్చినా సరే వాళ్ళు తిరిగి పోరాడతారు.
టీం ఓడిపోతున్నా సరే లాస్ట్ బాల్ వరకు ప్రయత్నిస్తారు. ఎంత ఇబ్బందులు వచ్చినా సరే కన్సిస్టెంట్గా చేయాల్సిన పని చెయ్యటం. బిజినెస్లో అయినా అంతే, మీరు ఏ ఫీల్డ్ అయినా తీసుకోండి, అచీవర్స్, ఎదిగిన వాళ్ళు, వాళ్ళందరిలో ఉండే కామన్ క్వాలిటీ ఏంటయ్యా అంటే కన్సిస్టెన్సీ. చెయ్యాలనుకున్నది మూడున్నప్పుడు చేయటం కాదు, చెయ్యటం ఇష్టం లేకపోయినా చెయ్యటం, కన్సిస్టెన్సీ. అది కూడా ప్రతికూల పరిస్థితుల్లో. అర్థమవుతుందండి? ఇది స్ట్రాంగ్ మైండ్కు ఉండే క్వాలిటీస్లో టాప్ క్వాలిటీ. సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వాలిటీ ఏంటంటే అండి, దే ఫేస్ దేర్ ఫియర్స్ కాన్షియస్లీ. అంటే కావాలని, ఏదో అన్కాన్షియస్ కాదు, కావాలని వాళ్ళకుండే భయాలు లిస్టు రాసుకొని సిచ్యువేషన్కి తగ్గట్టు ఒక ప్లాన్ వేసుకొని ఒక్కొక్క భయాన్ని వాళ్ళు ఫేస్ చేస్తారు. ఎందుకు అంటే అండి, భయాన్ని ఫేస్ చేసి పోగొట్టుకోవటం తప్ప ఇంకొక ఆప్షన్ లేదండి. నాకు భయం ఉండకూడదు, వర్కౌట్ అవ్వదు. భయం చాలా గొప్ప ఇమోషన్. ఆ ప్యాటర్న్ అర్థమైతే అసలు ఫియర్ ఎందుకు వస్తుంది, అసలు ఫియర్ అంటే ఏంటి, అది మనకు ఎందుకు వస్తుంది తెలిస్తే ఫియర్ కావాలనుకుంటామండి. అంత పాజిటివ్ ఇమోషన్ ఫియర్ అనేది, అది నెగిటివ్ కాదు. సో స్ట్రాంగ్ పీపుల్ ఏం చేస్తారంటే భయాలని ఫేస్ చేస్తారు. ఎందుకంటే మనకి ఏదైతే భయం ఉంటుందో, అందుకే కదా ఒక గ్రేటెస్ట్ కొటేషన్ ఉంది, మన గ్రోత్ దేనెనకాల దాగుందయ్యా అంటే మనకి ఏదైతే భయమో, అతిపెద్ద భయం ఏదైతే ఉందో దాని వెనకాలే గ్రోత్ దాగుంది అని చెప్తుంటారు. అర్థమవుతుందా? ఫర్ అన్ ఎగ్జాంపుల్, యాజ్ అ కోచ్గా నాకు ఇప్పుడు పబ్లిక్ స్పీకింగ్ అంటే భయం అనుకోండి. నేను ఎంత బెటర్గా పబ్లిక్ స్పీకింగ్ నేను చేయగలిగితే నా గ్రోత్ అంత బెటర్గా ఉంటుంది కదా. నాకు కెమెరా ముందు మాట్లాడటం భయం అనుకోండి, యాజ్ అ కోచ్గా నాకు గ్రోత్ ఉంటుందా? ఉండదు కదా. కెమెరా అంటే భయం అంటే దాని వెనకాలే నా గ్రోత్ ఉంది. అంటే దాన్ని అధిగమించినప్పుడు, దాన్ని ఫేస్ చేసినప్పుడు నాకు గ్రోత్ వస్తుంది. అయితే ఇమోషనల్గా వీక్గా ఉండే పీపుల్ వాళ్ళు ఏం చేస్తారయ్యా అంటే వాళ్ళు లిస్ట్ చేస్తారు ఏమేం భయాలు ఉన్నాయో. ఎందుకు? అవాయిడ్ చేయడానికి. కానీ గ్రోత్ మైండ్ సెట్ ఉండే పీపుల్, ఇమోషనల్లీ స్ట్రాంగ్గా, మెంటల్లీ స్ట్రాంగ్గా ఉండే వాళ్ళు ఏం చేస్తారంటే కన్సిస్టెంట్గా, కాన్షియస్గా ఒకదాని తర్వాత ఒక భయాన్ని వాళ్ళు ఫేస్ చేస్తారు. బాగా గుర్తుపెట్టుకోండి, మీరు ఫేస్ చేసే ప్రతి భయం ఒక అద్భుతమైన ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుందండి. ఆత్మవిశ్వాసం రావాలి అంటే అమెజాన్ నుంచో ఫ్లిప్కార్ట్ నుంచో రాదు. మన భయం ఫేస్ చేస్తే దాని నుంచే ఆత్మవిశ్వాసం వస్తుంది. డే బై డే ఆత్మవిశ్వాసం పెంచుకోవాలి అంటే వన్ ఆఫ్ ద సింపుల్ స్టెప్స్ ఏంటయ్యా అంటే మనకున్న భయాలని ఫేస్ చేయటం. అఫ్ కోర్స్ మనకి దాంట్లో సెన్స్ ఉండాలి. సెన్స్ అంటే అర్థం ఏంటంటే భయాలలో కూడా ఇంటెన్సిటీలు ఉంటాయి, చిన్నవి పెద్దవి. చిన్నవాటితో స్టార్ట్ చేయొచ్చు. బేసిక్గా అవి అంటే మనకు అన్కంఫర్టబుల్ అండి. భయం అంటే ఏంటి, మనం కంఫర్టబుల్గా లేం, రైట్? సో ఇమోషనల్లీ స్ట్రాంగ్ ఉండేవాళ్ళు భయాలని ఫేస్ చేస్తారే తప్ప వెనుదిరిగి వెళ్ళరు. ఇమోషనల్గా స్ట్రాంగ్ ఉన్నామని గుర్తేంటంటే మనల్ని ఒకళ్ళు క్రిటిసైజ్ చేసినప్పుడు మనం ఎలా ఫీల్ అవుతున్నాం, మన రెస్పాన్స్ ఏంటి, దాని మీద బేస్ అయి ఉంటుంది. క్రిటిసిజం అంటే మనల్ని తక్కువ చేసి మాట్లాడినప్పుడు, మనల్ని ఇన్సల్ట్ చేసినప్పుడు, మనల్ని అవహేళన చేసినప్పుడు, లేకపోతే చెప్పే మాట మంచిదే కానీ వాళ్ళు చెప్పే విధానం చాలా పరుషంగా, చాలా హార్ష్గా ఉండటం, దాన్ని మనం క్రిటిసిజం అంటాం కదా. అయితే ఇమోషనల్గా వీక్గా ఉండే పీపుల్ ఏం చేస్తారంటే వాళ్ళు చాలా పర్సనల్గా తీసేసుకుంటారు. పర్సనల్గా తీసేసుకొని అసలు వాళ్ళు ఏం చెప్తున్నారు, వాళ్ళకి మనం రిప్లై ఇవ్వటం అవసరమా లేదా, వాళ్ళకు ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఉందా లేదా, మనం సమాధానం చెప్పాలా వద్దా, ఆహా ఇవేం ఆలోచించరు. నువ్వు నన్ను అంటావా, నేనేంటో నీకు చూపిస్తా, నువ్వన్నది తప్పు అని ప్రూవ్ చేయటంలో కూర్చుంటారు ఇమోషనల్గా వీక్గా ఉండాల్సిన వాళ్ళు. కష్టం మరి ప్రూవ్ చేయకూడదా? ఇమోషనల్గా మెచ్యూర్డ్గా స్ట్రాంగ్గా ఉండటం అంటే అర్థం ఏంటంటే అండి, ఎక్కడ ప్రూవ్ చేయాలో తెలిసి ఉండటం నంబర్ 1. నంబర్ 2, ఎలా ప్రూవ్ చేయాలో తెలిసి ఉండటం. అర్థమవుతుందా? క్రిటిసిజంని ప్రొడక్టివ్గా తీసుకోగలగటం ఈజ్ ఇమోషనల్ స్ట్రెంగ్త్ అండి. అది అందరికీ ఉన్నది కాదు. కశ్యప్ ఇది లేకపోతే వచ్చే నష్టం ఏంటి? నష్టం ఏంటంటే ఎదగలేం. ఎందుకంటే మీరు ఎంత సక్సెస్ అవ్వండి, మీ క్యారెక్టర్ ఎంత బాగుండనియండి, మీరు ఎన్ని మంచి పనులు చేయనియండి, మిమ్మల్ని
చులకన చేసి మాట్లాడే వాళ్ళు ఉండకుండా ఉండరు, తక్కువ చేసి మాట్లాడకుండా ఉండేవాళ్ళు ఉండరు, క్రిటిసైజ్ చేసేవాళ్ళు ఉంటారు. అయితే ఎవరైతే ఇమోషనల్గా స్ట్రాంగ్ ఉంటారో వాళ్ళని ఈ క్రిటిసిజం షేక్ చేయలేదు. కానీ ఇమోషనల్గా వీక్ ఉంటే బిల్డింగ్ కుప్పగూలిపోయినట్టు వీళ్ళు కుప్పగూలిపోతారు, డీమోటివేట్ అవుతారు, డిస్కరేజ్ అవుతారు, డిసప్పాయింట్మెంట్ గురవుతారు, డిప్రెస్ అవుతారు. కానీ ఎవరైతే క్రిటిసిజంని ఫేస్ చేయగలరో వాళ్ళు దాన్ని చాలా దృఢంగా తీసుకొని డిటర్మినేషన్తో, డిసిప్లిన్తో, డివోషన్తో ఎదుగుతారే తప్ప అది వాళ్ళని షేక్ చేయలేదు. సో మనం క్రిటిసిజం ఎలా తీసుకుంటున్నాం అనే దాని మీద మన ఇమోషనల్ స్ట్రెంగ్త్ మరియు మన ఇమోషనల్ మెచ్యూరిటీ ఆధారపడి ఉంది. ఇంకా సింపుల్గా చెప్పాలంటే వాళ్ళు ఎందుకు క్రిటిసిజం తీసుకోగలరంటే వాళ్ళు ఒక పక్క ఈగో, ఒక పక్క గ్రోత్, ఈ రెండిట్లో ఇమోషనల్గా మెచ్యూర్డ్గా స్ట్రాంగ్ ఉండే వాళ్ళు గ్రోత్ని సెలెక్ట్ చేసుకుంటారు, చూస్ చేసుకుంటారు, ప్రయారిటైజ్ చేసుకుంటారు, దానికి ప్రాధాన్యత ఇస్తారు. ఈగోకి ప్రాధాన్యత ఇవ్వరు. అంటే వాళ్ళకి ఈగో ఉండదా? ఉంటుంది. కానీ ఈ సిచ్యువేషన్లో గ్రోత్ ఇంపార్టెంట్ కాబట్టి గ్రోత్కి ప్రయారిటైజ్ ఇచ్చి ఈగో పక్కన పెట్టి ముందుకెళ్తారు. ఫీడ్బ్యాక్ ఇచ్చినా తీసుకోగలుగుతారు. అది గనక అవసరం లేని క్రిటిసిజం అయితే దాన్ని అసలు వాళ్ళు చెవికి ఎక్కించుకోరు, మనసు వరకు చేరదు, వాళ్ళు బుర్ర పాడు చేసుకోరు. మై డియర్ ఫ్రెండ్స్, మనం క్రిటిసిజంని తీసుకోవటం తెలిస్తే ఒకటి గ్రోత్ వస్తుంది, రెండోది ఏమొస్తుందో తెలుసా? మనశ్శాంతి వస్తుంది. అద్భుతం అండి అది. గ్రోత్ ఒక్కటే ఉంటే సరిపోదు కదా, పీస్ ఆఫ్ మైండ్ కూడా ఉండాలి కదా. పీస్ ఆఫ్ మైండ్ ఉండాలంటే ముందు మైండ్ చాలా స్ట్రాంగ్గా ఉండాలి, క్రిటిసిజంని తీసుకోగలగాలి. ఇంకోటి ఒక అద్భుతమైన క్వాలిటీ అండి. ఈ క్వాలిటీలో ఇమోషనల్ స్ట్రెంగ్త్ అండ్ స్టెబిలిటీనే కాదు, వాళ్ళ సెల్ఫ్ రెస్పెక్ట్ కూడా ఇన్వాల్వ్ అయి ఉంటుంది ఈ క్వాలిటీలో. ఆ క్వాలిటీ ఏంటంటే ఎదుటి వ్యక్తి ఎదుగుతుంటే ఆనందపడే క్వాలిటీ. అర్థమవుతుందా? అంటే తన కలీగ్ కావచ్చు, తన ఫ్రెండ్ కావచ్చు, వాళ్ళు ఎదుగుతున్నారు, తనకంటే బెటర్గా ఎదుగుతున్నారు, వీళ్ళు ఆనందపడతారు. సెకండ్, వాళ్ళని గౌరవిస్తారు. థర్డ్, కావాలనుకుంటే వాళ్ళ దగ్గర నుంచి ఎలా ఎదగాలో నేర్చుకుంటారు. తెలుగులో మంచి తెలుగులో ఒక పదం చెప్పాలంటే ఆనిముత్యాలు వీళ్ళు. ఎందుకు? ఎక్కడ దొరుకుతారండి? ఎంతమంది ఉన్నారు? ఇప్పుడు ఎదుటివాడు ఎదుగుతున్నాడు అంటే చుట్టుపక్కల వాడి పరిస్థితి ఏంటి? ఒకటి ఎదుగుతున్నాడంటే పక్కన ఉన్న ముగ్గురు నలుగురు పరిస్థితి ఏంటి? ఇన్ జనరల్, అందరినీ నేను అనట్లేదు, మెజారిటీ ఏంటి పరిస్థితి? హ్యాపీనెస్ వస్తుందా? ఇన్స్పిరేషన్ వస్తుందా? ఏమొస్తుంది? జెలసీ వస్తుంది, డెస్పిరేషన్ వస్తుంది. అబ్బా వీడెట్ట ఎదుగుతున్నాడు, నేను ఎదగలేకపోతున్నానే, అసూయ. అర్థమవుతుందా అండి? ఎందుకంటే ఇమోషనల్ మెచ్యూరిటీ, ఇమోషనల్ స్ట్రెంగ్త్ అనేది ఎవరికైతే ఉంటుందో వాళ్ళు ఎనలైజ్ చేయగలరు. నేను ఎంత చేసినా సరే నాకంటే నెక్స్ట్ లెవెల్లో ఉండేవాడు ఒకడు ఉంటాడు. వాళ్ళు ఆ రియాలిటీని యాక్సెప్ట్ చేస్తారు. యాక్సెప్ట్ చేసి జస్ట్ ఫుల్ స్టాప్ పెట్టరు. వాళ్ళు ఏం చేస్తారంటే యాక్సెప్ట్ చేసి నేను ఎలా ఇన్స్పైర్ అవ్వచ్చు. అర్థమవుతుందా అండి? అంతేకాని నేను ఎక్కడికి పోయినా నేనే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అవ్వాలి, ఎల్లకాలం నేనే నెంబర్ 1 ఉండాలి, అందరికంటే నేనే టాప్లో ఉండాలి, ఉండదండి. మరి కశ్యప్ అందరికంటే నేనే టాప్లో ఉండాలనుకోవటం తప్ప? ఉండాలనుకోవటం తప్పు కాదు. కానీ ఒకటి బాగా గుర్తుపెట్టుకోవాలి, తాడి చెట్టు ఎక్కేవాడుంటే వాడి తలదన్నేవాడు ఇంకొకడు ఉంటాడు అని ఒక సామెత. అంటే తాడి చెట్టు ఎక్కడమే కష్టం, ఒకడు ఎక్కాడు, ఎక్కి నేను తాడి చెట్టు ఎక్కారా, వాడి తలదన్ని పైకి ఎక్కాడు ఇంకోడెవడు. అంటే మనకంటే నెక్స్ట్ లెవెల్లో ఉండేవాళ్ళు ఎప్పటికీ ఉంటారండి, ఉండాలి కూడా. ఉంటే ఏమవుతుందంటే మనకి ఇన్స్పిరేషన్ ఉంటుంది, మన ఈగో కంట్రోల్లో ఉంటుంది. కానీ ఇమోషనల్గా స్ట్రాంగ్గా లేని వ్యక్తి, ఇమోషనల్గా మెచ్యూరిటీ లేని వ్యక్తి తనకంటే ఎవరన్నా ఎదుగుతుంటే ఆ ఎదుగుదలని తట్టుకోలేరు. జెలసీతో ఆ జెలసీని చూపించే అవకాశం ఉంటే చూపిస్తారు, వాళ్ళని తొక్కేసే అవకాశం ఉంటే తొక్కేస్తారు, లేదా చూపించే అవకాశం లేదు, లోపల మదన పడుతుంటారు. బయటికి ఫేక్ స్మైల్ ఉంటుంది, బయటికి ఎవరి మీదైతే జెలసీ ఉంటుందో వాళ్ళని పొగుడుతారు కూడా, కానీ లోపల మాత్రం మండిపోతుంటుంది, రగిలిపోతుంటుంది. సో వీళ్ళకు కూడా పీస్ ఆఫ్ మైండ్ ఉండదు.
ఎందుకంటే లోపల పీసెస్ ఉన్నాయి కదండి, ఇక పీస్ ఆఫ్ మైండ్ ఎక్కడది? సో మై డియర్ ఫ్రెండ్స్, 4 క్వాలిటీస్. కన్సిస్టెన్సీ ఉండటం, ఎక్స్పెషల్లీ అన్సర్టెనిటీలో కూడా కన్సిస్టెన్సీ ఉండటం చాలా ఇంపార్టెంట్ క్వాలిటీ. సెకండ్, ఫియర్స్ని ఫేస్ చేయటం. థర్డ్, క్రిటిసిజంని ఫేస్ చేయగలగటం, పాజిటివ్గా తీసుకోగలగటం. ఫోర్త్, అవతల వాళ్ళు ఎదుగుతుంటే ఇన్స్పైర్ అయ్యి వాళ్ళకి గౌరవం ఇచ్చి ఆనందపడి ఇన్స్పైర్ అవ్వటం. దిస్ ఇస్ ద 4th క్వాలిటీ. మై డియర్ ఫ్రెండ్స్, ఈ 4 ఎవరిలైతే ఉంటాయో వాళ్ళు ఇమోషనల్గా మెచ్యూర్డ్గా ఉన్నట్టు, స్ట్రాంగ్గా ఉన్నట్టు. మరి ఇవి లేకపోతే మళ్ళీ దాని గురించి వీడియో అక్కర్లేదు కదా. ఇవి లేకపోతే వీక్ ఉన్నట్లే. చెక్ యువర్ సెల్ఫ్. మీ ఇల్లు కూలిపోతే జీవితం చిన్నాభిన్నం ఎలా అయిపోతుందో, మీ మైండ్ గనక ఉన్నట్టుండి కుప్ప కూలిపోతే మీ రెప్యుటేషన్ పోతుంది, మీ రిలేషన్షిప్స్ పోతాయి, మీ రెవెన్యూ పోతుంది. అవి పోకుండా ఉండాలి అంటే ఇమోషనల్ స్టెబిలిటీ, ఇమోషనల్ మెచ్యూరిటీ అండ్ ఇమోషనల్ స్ట్రెంగ్త్, ఈ 3 చాలా చాలా ఇంపార్టెంట్. మై డియర్ ఫ్రెండ్స్, స్టార్ట్ మేనేజింగ్ యువర్ ఇమోషన్స్. మై డియర్ ఫ్రెండ్స్, మీ ఇమోషన్స్ని మీరు మేనేజ్ చేయకపోతే అవి మిమ్మల్ని డ్యామేజ్ చేస్తాయి.